ఇంకో చిన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నిబంధన మందసం ఉంది మోషే గారు ద్వారా అవును నిర్మించిన. అవును ఇప్పుడు ఆ నిబంధన మందసం బైబిల్లో వివిధ ఆధారాలు బట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది అది నాకు చదివేది కానీ అంతలాగా దాని గురించి అబ్జర్వేషన్ రాలేదు. నిబంధన మందసము ఎక్కడున్నది అంటే పరలోకంలో ఉన్నది ఏమండి. నిబంధన మందసం పరలోకంలో ఉంది. మరి కాలంలో ఆ నిబంధన మందసం దాచిపెట్టారు అని దేవుడు దాన్ని లిఫ్ట్ చేసేసాడు. ఏనాయనా కాదు 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 కొంచెం ఆగండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనము చూడండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చాను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయం దేవుడును అక్కడ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అక్కడికి దాన్ని చూసే మోషే గారు భూమి మీద దాన్ని చూసే కింద ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అక్కడికి వెళ్ళిపోయింది ఆ గుడారము మందసము పరలోకానికి వెళ్ళి. ఎందుకంటే అది కింద భూమి మీద ఉంటే దాన్ని ఒక విగ్రహం చేస్తారు వీళ్ళు. దాన్ని ఒక విగ్రహం చేస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకు దొరకకుండా చేసి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అది దొరికిందని ఈ మధ్య చాలామంది ప్రచారం చేస్తున్నారు. అది సరైన సమాచారం కాదు. సరే, ఇప్పుడు మందసము మరి పరలోకముకు ఎత్తబడితే 11-19 చూడొచ్చా సార్ దాన్ని? అక్కడే ఉంది. అక్కడే ఉన్న ఆ మందసం కనపడేను అని కూడా ఉంది. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపం గొప్ప మందసం కూడా కనబడదని. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒరిజినల్ ఉంది కదా, దాని ఛాయ భూమి మీద కదా. ఇప్పుడు ఇది ఛాయది అనుకోవాలా లేదా ఒరిజినల్ అనుకోవాలా? అదే కదా. ఇప్పుడు ఈ వచనం నిబంధన మందసము కనబడెను అంటే ఏ ఒరిజినల్ని చూసి మోషే భూమి మీద ఒక రెప్లికా తయారు చేశాడు, ఆ ఒరిజినల్ దాన్నే ఇప్పుడు యోహాన్ చూశాడని వాదిస్తారు. భూమి మీది మందసం అక్కడికి వెళ్ళిపోయిందని గట్టిగా ఎలా చెప్పగలరు మీరు అని అడుగుతారు. కాబట్టి నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను అని ఇక్కడ 11-19 అంటుంటే మరి మందసం మాత్రమే కనపడిందా? మరి దీపస్తంభాన్ని చూసి కింద దీపస్తంభం చేశాడు కదా. అవును. మరి ఆ దీపస్తంభం కనబడని ఎందుకు అనడం లేదు? ధూపవేదిక, బలిపీఠము అన్నీ అక్కడ చూసే చేశాడు కదా. అవును. మరి అన్ని ఉపకరణాలని అవి కనబడను అనకుండా ఒక్క నిబంధన మందసాన్ని ఎందుకు అంటున్నాడు అంటే భూమి మీద వీళ్ళు వెతుక్కుంటున్నది అక్కడ కనబడిందని అర్థం. ఓకే. అందుకే మందసాన్ని దేవుడు అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. మోషే సమాధి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే దాన్ని ఒక దర్గా లాగా చేస్తారు, పుణ్యక్షేత్రంగా. అలాగే మందసాన్ని కూడా ఒక విగ్రహం చేస్తారు. ఇప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని కూడా నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని దేవతగా పూజలు చేశారు ఇశ్రాయేలీలు. అట్లాగా ఏదన్నా దేవుడు అధికంగా వాడుకున్న ఉపకరణం కానీ ఒక స్థలము కానీ ఏదైనా ఉంటే దాన్ని ఒక విగ్రహంగా చేసి ధూపం వేయడం వీళ్ళకి అలవాటు. కాబట్టి మందసము మీదనే కదా యెహోవా దేవుడు కనపడేది కెరూబుల మధ్య.
కనుక దాన్ని ఒక విగ్రహం చేస్తారని చెప్పి దేవుడు దాన్ని షిఫ్ట్ చేశాడు. భూమి మీద వెతుక్కుంటున్న దాన్నే యోహాన్ అక్కడ చూశాడు కనుక ఇక్కడ కింద లేదురా అక్కడ నేను చూశానని చెప్తున్నాడు. అక్కడ ఒరిజినల్ మందసాన్ని చూసుండొచ్చు కదా అని ఎవరైనా వాదిస్తే మళ్ళీ ఒరిజినల్వి అన్నీ చూసి ఉండాలి కదా, ఇది ఒక్కటే ఎందుకు కదా. ఓకే, మరి అప్పుడు సార్ ఇప్పుడు దీపస్తంభం కానీ ధూపవేదిక కానీ ఇవన్నీ ఒక్కొక్కటి ఉండి ఇప్పుడు మందసాలు 2 ఉన్నాయి అక్కడ ఉంటాయి. ఏమి ఇప్పుడు దానికి అభ్యంతరం ఏముంది? దీన్ని తీసుకెళ్ళి దేవుడు అక్కడ ఒక స్టోర్ రూమ్లో పక్కన పెట్టేశాడు. లేకపోతే భూమి మీద ఉంటే డెఫినెట్గా దాన్ని ఒక విగ్రహంగా చేసి దానికే పూజలు చేస్తారు వీళ్ళు. ఓకే, అంటే యేసుప్రభుల వారు ఎట్లయితే ఆరోహణం అయ్యారో అట్లనే ఈ యొక్క భూలోక వస్తువును ఒకటి తీసుకొని దేవుడు అక్కడ పెట్టినాడు. ఓ బ్రహ్మాండంగా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఇప్పుడు భూగర్భములో ఉండినటువంటి పరదైసు అనే ఒక కంపార్ట్మెంట్, ఒక లోకము, కోట్ల మంది పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతి పొందే విశ్రమించే ఒక స్థలము, తోట, గార్డెన్, ఒక తోటలాగా ఉండే ఉద్యానవనము లాంటి ఒక అందమైన ప్రదేశమును అమాంతం యేసు ప్రభు వారు కంపార్ట్మెంట్ లోకాన్నే లేపి 3 ఆకాశానికి షిఫ్ట్ చేశాడు. మరి అటువంటి గొప్ప దేవుడు చిన్న చెక్క పెట్టని తీసుకుపోయేది కష్టమేముంది? ఏమి ఇబ్బంది లేదు, ఆయన ఏమైనా చేయగలడు. తన ప్రజలు విగ్రహారాధన చేయకుండా ఉండడానికి వాళ్ళ దృష్టికి చాలా ప్రాముఖ్యం అనుకున్నవి వాళ్ళకి దొరకకుండా చేశాడు. ఓకే సరే, ఇప్పుడు మరి పరదేశును పాతాళం నుండి మధ్యాకాశానికి తీసుకెళ్ళినటువంటి దేవుడు దాన్ని గురించి చెప్తున్నాడు, ఇట్లా నేను తీసుకెళ్ళినాను. మరి మందసము చాలా ముఖ్యమైనదే కదా, దీనిని గురించి తీసుకెళ్ళిన అనేటువంటి ఆ మాటను దేవుడు ఎందుకు తీసుకెళ్ళానని చెప్పలేదు, కానీ అక్కడ ఉందనేది చెప్తున్నాడు కదా. ఓకే.